ఓం సాయిరామ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఆషాఢ నవరాత్రుల 3వ రోజుకి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నిన్న మనం బాల త్రిపుర సుందరి అమ్మవారిని స్మరించుకున్నాం కదా. మరి ఈరోజు మనం శ్రీ రాజశ్యామల దేవిని భక్తితో ఆరాధిస్తాం. రాజశ్యామల అమ్మవారు జ్ఞానం, మంచి నిర్ణయ శక్తి, గౌరవం మరియు విజయానికి ప్రతీకగా భావించబడతారు. ఈరోజు అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మనసారా ఇలా సంకల్పం చేయండి. ఏంటంటే, అమ్మా, నా మనసులో ఉన్న అయోమయాన్ని తొలగించండి, సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి, నా మాటల్లో మాధుర్యం, నా ఆలోచనల్లో స్పష్టత, నా జీవితంలో ధర్మ మార్గం ఉండేలా నన్ను నడిపించమ్మా, నా కుటుంబంపై నీ కరుణ ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి. ఈరోజు జపించవలసిన మంత్రం ఏంటంటే, ఓం హ్రైం హ్రీం శ్రీం రాజశ్యామలాయై నమః. ఈ మంత్రం చాలా చిన్నదండి. భక్తితో 11, 27 లేదా 108 సార్లు మీ వల్ల ఎంతైతే అన్నిసార్లు భక్తితో జపించండి. జపం చేస్తున్నప్పుడు అమ్మవారి దివ్య కాంతి మీ మనసులోని భయం, గందరగోళం, నిరాశను తొలగిస్తున్నట్లు భావించండి. అయోమయం ఉన్న మనసుకు సరైన దారి కనిపించదు. మనసును ప్రశాంతంగా ఉంచండి. అమ్మవారిపై విశ్వాసాన్ని పెంచండి. సమయం వచ్చినప్పుడు ఆ అమ్మవారే మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. మీకు రావాల్సిన గౌరవాన్ని ఎవరూ తీసుకోలేరు. మీకు దక్కాల్సిన అవకాశాన్ని ఎవరూ ఆపలేరు. మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండండి. మిగిలినది ఆ తల్లి కృప చూసుకుంటుంది. జై రాజశ్యామల మాత, జై మాతాది. ఓం శక్తి పరాశక్తి. ఓం సాయిరామ్. మళ్ళీ ఒక చక్కటి వీడియోలో రేపటికి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్.